హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో గోబీ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నాన్ వెజ్ ప్రియులే కాదండి, ఈ వెజ్ ప్రియులు కూడా ఉన్నారుగా, వాళ్ళ కోసం గోబీ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చేయండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. ఒక్కసారి మీరు గోబీ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ తిన్నారంటే మీ ఫేవరెట్ డిష్ కూడా అయిపోతుంది. సో ఇది ఎలా చేయాలో మరి చూసేద్దాం రండి. సో ముందుగా ఒక పెద్ద సైజు గోబీని అయితే తీసుకోండి, లేదా చిన్న సైజు 2 కానీ 3 కానీ తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో సగం ఫ్రై చేసుకొని మిగతా సగం దమ్కి అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో ముందుగా దీన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి దమ్కి ప్రిపేర్ చేసుకోవడానికి సగం అయితే తీసుకొని 2 స్పూన్లు కారం, అలాగే సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ జీరా పౌడర్, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేసుకొని, అలాగే బిర్యానీ గింజల పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకొని, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా పట్టేలాగా గోబీకి కలుపుకున్న తర్వాత 1 కప్పు పెరుగు కూడా వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మిగతా సగం గోబీని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటే 2 లేదా 3 నిమిషాలు ఉడికించుకొని జాలితో ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ను ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు వెడల్పు లాంటి బేస్ని పెట్టుకొని 2 లేదా 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని తర్వాత 1 స్పూను గీ యాడ్ చేసుకొని తర్వాత 1 స్పూన్ డాల్డా కూడా వేసుకోవాలి. ఈ 3 బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే కలుపుకున్న గోబీని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడకడానికి సరిపడా కొద్దిగా నీళ్ళు వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యన కలుపుకుంటూ ముక్క ఉడికిన తర్వాత అలాగే గ్రేవీ కూడా కొద్దిగా ఉంచుకునేలాగా చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న గోబీలోకి 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక 1/4 కప్పు కార్న్ఫ్లోర్ 2 టైమ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మైదా రైస్ పౌడర్ కలిపి 1/4 కప్పు వేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ గోబీకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొద్దిగా గోబీని అయితే వేసుకొని వెంటనే కలుపుకుంటా 1 నిమిషం ఆగిన తర్వాత కలుపుకొని బాగా ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలాగే మిగిలిన మిశ్రమం అంతా ఆయిల్లో వేసుకొని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తరువాత 3 గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఉడకడానికి సరిపడా నీళ్ళు వేసి అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా కస్తూరి మెంతి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, సాజీరా, అనాస్ పువ్వు, హోల్ గరం మసాలా అన్నీ వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదా అడ్జస్ట్ చేసుకోండి. రైస్ 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు రైస్ అయితే 70% వరకు కుక్ అయిపోయింది కదా, జాలీతో వాటర్ అంతా వడకట్టిన తర్వాత ముందుగానే మనం ఉడికించుకున్న గోబీలోకి 1 లేయర్ కింద రైస్ అయితే వేసుకోవాలి.
రైస్ వేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా, అలాగే కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసుకొని మిగిలిన రైస్ కూడా సెకండ్ లేయర్ కింద అయితే వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత పైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని, అలాగే ఎల్లో ఫుడ్ కలర్ కొద్దిగా, రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకొని పైన కొద్దిగా 1 స్పూను గీ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న గోబీని కూడా పైన వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత గుమగుమలాడే గోబీ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఉంటాను. టాటా బాయ్ బాయ్.